హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సునీత సోలాపూర్. చూసేది ఏంటో తెలుసా? మక్క అట్లండి. సాదా కార్న్ తోటి ఇలా మక్క అట్లు పోస్తారు. చాలా బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా పాలాంబరము చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. ఇది మన అమ్మమ్మలు నానమ్మలు కాలం నుంచి వస్తున్న ట్రెడిషనల్ డిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చూశాకైనా చేయండి, ఫస్ట్ అయినా చేయండి. మీ లైక్ నాకు చాలా విలువైంది. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కాస్త ముందుకు వెళ్తుంది నా వీడియో. మీరు నాకు ఒక సహాయం చేశాననుకోండి, చేయండి ప్లీజ్. అయితే ఇది ఎలా చేసుకోవాలో కూడా చూసేద్దాం పదండి. చాలా బాగుంటాయండి. ఈజీగా చేసేసుకోవచ్చు, పలుచగా చేసుకోవచ్చు. నేను చెప్పినలాగా చేస్తే మాత్రము చాలామంది కాస్త మందంగా వేసుకోవాలి అని అంటారు కదా. మనం మందంగా వేసినా అవి పతలగానే వస్తాయి. చాలా బాగుంటాయి. వీటికి లేత మక్కలు తీసుకున్నానండి నేను. లేత మక్కలతోటే చాలా బాగుంటుంది. అయితే ఇందులో కాస్త ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని పోసుకోవాలండి మక్కట్లు. అది ఒక రకము. లేదంటే మనకు చప్పగా తినాలనిపించకుంటే ఇలా ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా చేయాలి. ఇలా చేసిన దాన్ని దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. మరీ అంత పలుచగా కాదు, కానీ కొన్ని నీళ్లు పోసి మనం దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. దీనికి కాంబినేషన్గా పాలాంబరము. ఇది చక్కెరతో చేసుకుంటే బాగుంటుందని అంటారు, కానీ చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదండి. అయితే బెల్లంతో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది చక్కెరనే ఎక్కువ ఇష్టపడతారు, కానీ ఒకసారి బెల్లంతో చేసి చూడండి, దానికంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు కదా. ఒక కప్పు బెల్లానికి 2-3 కప్పుల నీళ్లు పోసుకొని ఇలా మరిగించుకోవాలండి. అలాగే నానబెట్టిన బియ్యము మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా లేకుంటే బియ్యం పిండి అయినా కలిపి పోసుకోవచ్చు. ఇలా ఉండలు కట్టకుండా పోస్తూ కలపాలి. ఇది పోయగానే కాస్త గట్టి పడుతుందండి. ఇది బియ్యం పిండి కదా, తొందరగా గట్టిగా అవుతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా. ఇలా కలిపిన దాంట్లో చిక్కటి పాలు పోసుకోవాలండి. చిక్కటి పాలు అంటే మనము మరగబెట్టి చల్లార్చి పెట్టుకుంటాం కదా, ఆ పాలు పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. అయితే పాలు మనము పట్టుకుంటాం కదా, ఆట్ ప్యాట్ పాలు, 8 ప్యాట్ అంటారండి. హిందీలో 8 ప్యాట్ అంటారు. అలాంటి పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాకెట్ పాలైనా పోసేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా ఉడుకుతుంటే కాస్త ఇలాచీల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి, కానీ ట్రెడిషనల్గా అని చెప్పాను కదా. అయితే మా అమ్మమ్మ మా నానమ్మ చేసేవారు. వాళ్ళు ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయకపోయేవారండి. చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చిన్నపిల్లలకు ఉప్పు వేసి పోసిచ్చేవారు. ఇక పెద్దవారేమో ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి ఇవి వేసి పోసుకునేవారు అన్నమాట. అయితే నాకు అదే చాలా ఇష్టం అండి, ఇలా కారం వేసి చేసింది. ఎందుకంటే కాస్త కారంగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పోసుకోండి. అయితే నాన్ స్టిక్ పెంచు మీదైనా పోసేయచ్చు, లేదంటే చపాతీ పెంచు మీదనైనా ఈజీగా వచ్చేస్తుందండి. అస్సలు అతుక్కోవు. పోసేటప్పుడు మాత్రం కాస్త నెమ్మదిగా పోసుకోవాలండి. మనం దోశలు ఎలా చేస్తామో సేమ్ అలానే, కానీ కాస్త మందంగా. కానీ కాలిన తర్వాత సన్నగా అయిపోతాయండి, ఎందుకంటే లేత మక్కలు కదా.
ఆయిల్ మాత్రము మన ఇష్టం అండి. ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఆయిల్ లేకుండా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. చూడండి, ఇలా ఒక ఏదైనా మూత లాంటిది మూస్తే ఆ ఆవిరికి అది ఉడుకుతుంది. ఉడికి చాలా మంచిగా కుక్ అవుద్ది అన్నమాట. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో. చూడండి అస్సలు అతుక్కోదండి. మళ్ళీ మనము నూనె వేసినట్టే మెరుస్తాయి, చాలా బాగా వస్తాయి. నేను వస్తుందో రాదో అని ఫస్ట్ మాత్రము కాస్త పెంచుకు నూనె రాశానండి. తర్వాత మాత్రం నూనె వేయకుండానే వేశాను. అన్నీ బాగా వచ్చాయి. కానీ కొంచెం క్రిస్పీగా ఇట్లా రావాలని మీరు అనుకుంటే ఇవి మెత్తగా ఉంటాయండి. క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2-3 స్పూన్ల బియ్యం పిండి కలుపుకుంటే క్రిస్పీగా వచ్చేస్తాయండి. నేను 2-3 అలానే వేసాను. తర్వాత మా ఆయన అన్నాడు, కాస్త క్రిస్పీగా చెయ్యి, మెత్తగా వస్తున్నాయంటే సరే అని కాస్త బియ్యం పిండి కలిపి వేసానండి. చాలా బాగా వచ్చాయి. చూడండి, ఇది కూడా ఒకసారి పోసి చూపిస్తాను. దీంట్లో పెద్ద పని కూడా లేదండి. ఇంటిల్లిపాది హ్యాపీగా తినేసేయచ్చండి. పిల్లల కానుంచి ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. కానీ ఇది స్వీట్ కార్న్తో మాత్రం రాదండి, సాదా కార్న్తోనే చేసుకోవాలి. మరి స్వీట్ కార్న్తో చేస్తే మరి బియ్యం పిండి ఏమైనా కలిపి చేస్తే వస్తుందో నాకైతే తెలీదు. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది మాత్రం ఎప్పటికీ చేసుకుంటూ ఉంటామండి సీజన్లో. చాలా బాగుంటాయి. మక్కలతోటి చేసింది ఏదైనా కూడా చాలా హెల్తీ కదండి. అలాగే నేను పోయిన వీడియోలో ఒక పొడుపు కథ వేశానండి. అందరిలో చిన్నవాడు పెళ్ళికి మాత్రం పెద్దవాడు. ఏంటంటే చిటికెన వేలండి. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.